కదా సో మనం అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేద్దాము ఓకే సార్ అకౌంట్ రిసీవబుల్ ఓకే సో అకౌంట్ పేయబుల్ ఎలా ఉందో అకౌంట్ రిసీవబుల్ కూడా అలాగే చేస్తాం కాకపోతే మళ్ళీ మనం సపరేట్ గా ఇవి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు గ్రూప్స్ ఎస్ సార్ ఓకే ఎస్ సార్ అంతకుముందు మనం ఏం చేసాం బీపీఓ క్రియేట్ చేసాం బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం అవును సార్ అలాగే బిజినెస్ పార్ట్నర్ కి నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసాం ఎస్ సార్ అది అవసరం లేదు ఇంకా సో నెక్స్ట్ ఏం చేస్తాము అక్కడ నుండి ఏంటి డైరెక్ట్ గా మనం కస్టమర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం ఎస్ సార్ కస్టమర్ గ్రూప్స్ ఓకే డిఫైన్ కస్టమర్ గ్రూప్ ఎస్పిఆర్ఓలోకి వెళ్ళు లేకపోతే పని చెయ్యి ఫస్ట్ ఎంఎస్ వాటర్ యాడ్ చేసుకో అకౌంట్ రిసీవబుల్ S/4HANA అకౌంట్ రిసీవబుల్ సార్ ఎస్ సార్ అకౌంట్ రిసీవబుల్ ఏఆర్ కస్టమర్స్ అకౌంట్ రిసీవబుల్ సార్ ఉంది డిఫైన్ కస్టమర్ గ్రూప్స్ ఎస్ సార్ S/4 ఎస్పిఆర్ కూడా వెళ్ళు ఎస్పిఆర్ఓ IMG ఎస్ సార్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎస్ సార్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఎస్ సార్ అకౌంట్ రిసీవబుల్ అండ్ పేయబుల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ కదా తర్వాత ఏముంది అకౌంట్ పైన ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ లో అకౌంట్ రిసీవబుల్ అండ్ పేయబుల్ ఉంటుంది చూడు సాయి ఎస్ సార్ తర్వాత మాస్టర్ డేటా ఉంది కదా ప్రిపరేషన్ ఫర్ దాని కింద చూడు డిఫైన్ అకౌంట్ గ్రూప్ విత్ స్క్రీన్ లేఅవుట్ కస్టమర్స్ అని చూస్తారా అది ఎస్ సార్ ఇన్వెంటరీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాం ఎస్ సార్ ఓకేనా సో ఇక్కడ ఇవ్వండి మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి DC డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఎస్ సార్ డిస్క్రిప్షన్ ఇవ్వండి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి ఫటర్ అవసరం లేదు ఒక ఐఫోన్ ఇచ్చేసి మీ కంపెనీ డాష్ మీ కంపెనీ కోడ్ నెక్స్ట్ సార్ మీ కంపెనీ కోడ్ అండ్ FC నెక్స్ట్ ఎంట్రీ ఫారెన్ కస్టమర్ గ్రూప్
మీ కంపెనీ నేమ్. నెక్స్ట్ ఫారెన్ కస్టమర్ గ్రూప్. తర్వాత నెక్స్ట్ మీ కంపెనీ కోడ్ 2 letters ఐసి. ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. సార్ ఇంటర్నేషనల్ కదా సార్? ఇన్వెంటరీ. ఇన్వెంటరీ సార్. ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ. మీ కంపెనీ కోడ్ ఎస్సి. సర్వీస్ కస్టమర్ గ్రూప్. ఫైవ్ చేసామా? సార్ ఐసి 4 సార్. ఇంకొకటి చేయాలి సార్. నెక్స్ట్ ఎంట్రీ వన్ మోర్. వన్ టైం కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ వన్ టైం సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సార్. సేవ్ అండ్ బ్యాక్. ఎస్ సార్. లాస్ట్ ఆఫ్ ఫీల్డ్ గ్రూప్స్ మీకు తెలుసు కదా మీకు? తెలుసు సార్. బ్యాక్ వెళ్ళండి. ఎస్ సార్. బ్యాక్. టోటల్ 5 చేసాం. ఎస్ సార్. అది ఒక ఫోటో తీసుకో. మొబైల్ నుండి తీస్తున్నాను. ఓకేనా? ఎస్ సార్. కంప్లీటెడ్. సో గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ sir. ఏం చేయాలి? వీటికి నంబర్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి సార్. యాడ్ చేసుకోండి. కీ కోడ్ క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ అకౌంట్స్. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ అకౌంట్స్ గ్రూప్. సో ఉన్నవే ఇస్తాం కదా, బట్ చెక్ చేద్దాం, చూద్దాం సార్. ఓకేనా? ఎస్ సార్. వెళ్ళండి. XKD1 XKL1 లో వెండర్కి ఇచ్చాం కదా, ఇక్కడ XKD1 పాత్ ద్వారా వెళ్దాం. బ్యాక్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది పాత్. XKD1 పీ కూడా యాడ్ చేసుకోండి. XKD1 ఇచ్చారా? XKD1 ఇచ్చారు కదా. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ అకౌంట్స్ గ్రూప్ అక్కడే ఉంటుంది చూడండి లాస్ట్ లో. ఎస్ సార్. ఉందా? క్రియేట్ ఇది ఇంటర్వెల్స్, చేంజ్ ఇంటర్వెల్స్. ఇక్కడ 0102 తీసేసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి కదా, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు మనం. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? నంబర్ రేంజ్ అసైన్ చేయాలి. గ్రూప్స్ ఇవన్నీ అసైన్ చేయాలి కదా. OBARకి వెళ్ళండి. OBAR లేదంటే అక్కడే OBARకి వెళ్ళిపోండి. లేదా పాత్రలో కూడా అక్కడే దాని కిందనే ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. వెళ్ళారా? అవును సార్. పొజిషన్కి వెళ్ళండి. ఎస్ సార్. మీ కస్టమర్ మీ కంపెనీకి 2 letters ఇచ్చేసి 2 stars ఇచ్చి ఎంటర్ చేయండి. Hmm. 02 ఇద్దాం. దీనికి ఒకవేళ ఎర్రర్ వస్తుందేమో, ఆల్రెడీ యూజ్ చేశారు కదా ఇవి ఫస్ట్ దానికి. 2 ఇద్దాం సార్. ఇవ్వండి 3. జీరో 1, 02, 03 అలా కూడా తీసుకోవచ్చు, మీకు తెలుసు కదా. బట్ నేను చేంజ్ చేస్తాను. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. ఎస్ సార్. సేవ్ చేసాం కదా. ఎస్ సార్. సో నంబర్ని అసైన్ చేసాం మనం. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. అసైన్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి మనం? GL అకౌంట్ క్రియేట్ చేయాలి సార్.
జిఎల్ అకౌంట్ కాదు, బీపీ గ్రూప్ ఉంది మనకి, S/4HANA ECC కాదు. ఒకసారి అది ఓపెన్ చేసి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయి. MS Word format. We want to assign, type check. We want to map business partner group to customer account group. Again, yes, namo. We want to map business partner group to customer account group. BP kada ikkada, BP mandatory kada. Yes, sir. We want to map business partner group to customer account group. Business partner group to customer account group. Group to customer account group. So business partner group ni customer account group ki assign cheyali. Clear kada? Yes, sir. Yes, sir. దాని తర్వాత నెంబర్ లైన్ కూడా మార్చాలి, ఇవన్నీ నెంబర్ లైన్ కూడా క్రియేట్ చేయాలి అకౌంట్స్ కి. Yes, sir. Yes, sir. ఓకే. సో దీనికి టీ కోడ్ ఏంటి? బీపీ కదా. పాత్రలోకి వెళ్ళండి. టీ కోడ్ దీనికి యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే డిఫైన్ అసైన్మెంట్ ఫర్ డైరెక్షన్ టు బీపీ కస్టమర్. ఇప్పుడు చేసే కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ నంబర్ రేంజ్, డిఫైన్ నంబర్ అసైన్మెంట్. సార్ ఇప్పుడు ఏదైతే మనం టైప్ చేసామో అంటే బిజినెస్ పార్ట్నర్ గ్రూప్ టు కస్టమర్ గ్రూప్ అనేది నోట్ అన్నమాట. ఇది ఒక నోట్, ఇది యాక్చువల్ గా. ఓకే ఓకే సార్, ఇది నోట్, ఇది అంతే. ఓకేనా? ఓకే సార్. కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ నంబర్ అసైన్మెంట్ ఫర్ డైరెక్షన్ బీపీ టు కస్టమర్. డిఫైన్ నంబర్ అసైన్మెంట్ ఫర్ డైరెక్షన్ బీపీ టు కస్టమర్. Define number assignment for direct BP to customer. And business partner group create చేసాం కదా మన అకౌంట్ పేయబుల్ లో. సేమ్ గ్రూప్ అనేది మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కస్టమర్ అకౌంట్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాం. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ పైన చూడు, మనం అంతకుముందు ఓపెన్ చేసాం, ఏమేమి గ్రూప్స్ క్రియేట్ చేసాం. బీపీ పైన చూడు, 5 గ్రూప్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా? గుర్తుంది సార్. 5 వెళ్ళి ఒకసారి. ఆ గ్రూప్స్ అన్ని కాపీ చేయి. అది AMFBM కాపీ చేయి. AMDB అవన్నీ కాపీ చేయి. వెళ్ళి అక్కడికి వెళ్ళు. ఇక్కడ పేస్ట్ చేయి. కస్టమర్ గ్రూప్ తీసి ఇక్కడ సారీ కస్టమర్ వెండర్ గ్రూప్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ తీసి AMFBM తీసి వెండర్ గ్రూప్స్ అవి AMDB అవి తీసి. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాం మనం? AMDC అంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ AMFC, AMIC, AMOC, AMSC, AMOC అది AMOC పైన సరిపోయింది సార్. పైన AMOC సాయి సార్. పైన అది AMSB సార్, కాబట్టి SC ఇచ్చాం, సరిపోయింది. సరిపోయిందా? సరిపోయింది సార్, కరెక్ట్ గానే ఉంది. కరెక్ట్. ఓకే ఫైన్. ఇలా క్రియేట్ చేయాలి గ్రూప్స్. ఇలా ఒకదాని కూడా అసైన్ చేస్తున్నాం. బీపీ గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి కస్టమర్ గ్రూప్స్. తెలుసు కదా ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము? తెలుసు సార్. వెళ్ళండి SPRO అదే లైన్ లో ఉండండి. ఇక్కడ మనకి ఉంటుంది, ఫస్ట్ నుంచి చూద్దాంలే, ఇలా కాదు, బ్యాక్ వెళ్ళండి. IMG ఉంది కదా, ఆల్రెడీ ఓపెన్ చేసాం. వచ్చారు కదా అక్కడ చూడండి.
మాస్టర్ డేటా సింక్రనైజేషన్. మాస్టర్ డేటా క్రాస్ కంపెనీ అప్లికేషన్ లో ఉన్నాం కదా, పైన ఉంటుంది సాయి. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ ఎక్కడ నుంచి చూడండి, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ అందులోకి వెళ్ళాలి. ఓపెన్ చేశాను సార్. సింక్రనైజేషన్. ఎస్ సార్. తర్వాత అందులోనే ఉంటుంది. తర్వాత కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్. ఎస్ సార్. బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్. ఎస్ సార్. సెట్టింగ్ ఫర్ కస్టమర్ ఇంటిగ్రేషన్స్. ఎస్ సార్. ఫీల్డ్ అసైన్మెంట్ ఫర్ customer integration. Yes sir. Customer integration. Assign keys. Yes sir. Define number assignment for direction BP to customer. Yes sir. అది మనం ఎలాబరేట్ చేయండి. Yes sir. 1 second sir. Define number assignment. ఏమైంది? BP to customer. వెళ్ళారా సాయి? సార్ 1 second సార్, అది ఓపెన్ చేస్తున్నాను. ఏంటది? మళ్ళీ చెప్పమంటారా? మాస్టర్ డేటా సింక్రనైజేషన్ లోకి వచ్చారా? కిందనే ఉంది. అసైన్మెంట్, అది డిఫైన్ నంబర్ అసైన్మెంట్ ఫర్ డైరెక్షన్ బీపీ టు కస్టమర్ చేయండి. ఎస్ సార్. ఎస్ సార్. నివెంట్రీకి వెళ్ళండి. సో నివెంట్రీలో మనం ఏమేమి ఇచ్చామో ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇంకా 2 letters డీబీనా నేను చెప్తాను. రైట్, మా దగ్గర ఉంది అది. ఫస్ట్ అక్కడ ఏం క్రియేట్ చేస్తాం మనం? డీబీ సార్. డీబీ అంటే వెండర్ గ్రూప్ అవుతుంది. బీపీ గ్రూప్ వచ్చేసి ఏఎండిబి. కరెక్ట్, ఏఎండిబి ఇవ్వండి. ఏఎండిబి, ఏఎంఎఫ్బి నెక్స్ట్ విందా. ఏఎంఎఫ్బి. ఎస్ సార్. ఏఎంఐబి. ఎస్ సార్. ఏఎంఐబి. ఏఎంఎస్బి. ఏఎంఓసి. ఏఎంఓసి. ఎస్ సార్. సో ఇవి మన బీపీ గ్రూప్స్ మనం క్రియేట్ చేసాం. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు కస్టమర్స్ ఏం క్రియేట్ చేసాము? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, అవి ఇవ్వాలి. ఏఎండిసి అవి ఇవ్వాలి సార్. ఇవ్వండి. ఏఎండిసి, డిసి, ఎఫ్సి, ఐసి, ఎఫ్సి, ఐసి, ఏఎంఓసి, ఏఎంఓ. ఎస్సి లేదు, ఎస్సి లేదు. ఎస్సి కరెక్టే. వన్ టైం కదా సార్? కరెక్ట్ గానే ఉంది సార్. సర్వీస్ ఓకే, ఎంటర్ చేయండి. సర్వీస్ వెండర్, ఓకే కరెక్ట్. మిడిల్లో ఉన్నాయి షార్ట్ టెక్స్ట్ ఏమో నేమ్స్ అన్నమాట అవి. ఓకేనా? ఎస్ సార్. ఎంటర్ సేవ్ చేసేయండి. సో ఏం చేసాం మనం ఇక్కడ? మన వెండర్ గ్రూప్స్ ని మన బీపీ గ్రూప్స్ కి అసైన్ చేసాం. ఎస్ సార్. వెండర్ గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? బీపీ. అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ కనిపించేది ఏఎం, బీపీ, ఇవన్నీ బీపీస్. బీపీస్ అన్ని కూడా మన వెండర్ గ్రూప్ కస్టమర్ గ్రూప్స్ కి అసైన్ చేస్తాం. ఎస్ సార్. చేంజ్ మనకి మిగతావన్నీ కామన్. ఎస్ సార్. నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి? నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి? వెళ్ళండి ఎంఎస్ వర్డ్ లోకి వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. అక్కడ పైకి ఎందుకు సాయి? ఇక్కడే వస్తుంది, నేను చెప్తాను చూడు. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఇక్కడే టైప్ చేయి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. అకౌంట్ రిసీవబుల్ లో 4 డాక్యుమెంట్స్ ఉంటాయి మేజర్ గా.
ఎస్ సార్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. ఫస్ట్ డిఏ, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. ఏమేమి Yes, sir. డాక్యుమెంట్స్ ఉంటాయి? డిఏ కస్టమర్ డాక్యుమెంట్, నంబర్ రేంజ్ 12 వస్తుంది దీనికి, 12 అని పెట్టుకో. డిఏ తర్వాత డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ 18 వస్తుంది. ఎస్ సార్. డిజి కస్టమర్ క్రెడిట్ మెమో, క్రెడిట్ మెమో చేశాం కదా మనం. చేసాం సార్. డిజి కస్టమర్ క్రెడిట్ మెమో 16. డిజెడ్ క్రెడిట్ మెమో 16 నంబర్ రేంజ్. డిజెడ్ కస్టమర్ పేమెంట్ 14. డిజెడ్ కస్టమర్ పేమెంట్. సో ఈ డాక్యుమెంట్స్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, వీటికి ఏం చేయాలి మనం? సార్ నంబర్ సార్ 14. ఎస్ సార్. వీటికి ఏం చేయాలి మనం? నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఎస్ సార్. OBA7కి వెళ్ళండి, లేదంటే పాత్ ద్వారా వెళ్తానా మీ ఇష్టం. OBA7కి వెళ్ళండి. వెళ్తున్నా సార్. OBA7 మీకు తెలుసు కదా. ఎస్ సార్. ఎస్ సార్. డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. వెళ్ళండి. సో వెళ్ళారా? ఇక్కడ డాక్యుమెంట్స్ డిఏ తీసుకొని డబుల్ క్లిక్ చేయండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 16 ఉందా? ఇక్కడ 12 ఉండాలి యాక్చువల్గా డిఏకి. నంబర్ చేంజ్ చేశానా సార్? మార్చండి. మీరు చేంజ్ చేసేస్తున్నారు స్టాండర్డ్ ఉంచకుండా. అవును సార్. నంబర్ రేంజ్లోకి వెళ్ళండి, సేవ్ చేసి నంబర్ రేంజ్లోకి వెళ్ళాలి. చేస్తున్నా సార్. నంబర్ రేంజ్ Yes, sir. ఇన్ఫర్మేషన్, ఎస్ సార్. కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి, ఎస్ సార్. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సార్ మీరు చెప్పింది 12 కదా సార్? 12 ఓకే సార్. 12కి నెంబర్ రేంజ్ ఉంది. ఇస్తున్నా సార్. ఎంటర్ సేవ్. బ్యాక్ వెళ్ళి Sir. డిఆర్ డాక్యుమెంట్ తీసుకోండి. డిఆర్ ఎస్ సార్. పొజిషన్ డిఆర్ ఉంది ఆల్రెడీ. ఉంది సార్, ఇక్కడే ఉంది సార్. డబుల్ ఇచ్చేయండి. డిఆర్కి ఎంత 18 కరెక్ట్ గా ఉంది. డబుల్ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 18 ఉంది సార్. 18 ఉందా? ఉంటే ఓకే. 2024 ఏనా? 24 సార్. ఓకే, 18 ఉంటే ఓకే, లేకపోతే క్రియేట్ చేయాలి. డిజి డిజి 16 వెళ్ళండి, కరెక్టే. లేదా? లేదు సార్, లేదు సార్. చేయండి. ఎస్ సార్. సేవ్ చేయండి. చేశాను సార్. నెక్స్ట్ డిజెడ్. ఎస్ సార్.
డిజిట్ 14 కరెక్ట్ గా ఉంది. Yes, నంబర్ sir. లైన్ ఇంట్రొడ్యూస్ 14 ఉంది సార్. 14 ఉంది కదా, ఉంటే అవసరం లేదు, లేకపోతే చేయాలి. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. కంప్లీటెడ్. ఎస్ సో సార్. నంబర్ లైన్ క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్ చూస్తే నంబర్ లైన్ క్రియేట్ చేస్తాం. తర్వాత Yes, sir. ఈ లెడ్జెస్ కి సంబంధించిన నంబర్స్ కూడా క్రియేట్ చేద్దాం, ఒకవేళ ఫ్యూచర్ లో అవసరమైతే అవ్వచ్చు. ఎస్పీఆర్ఓకి వెళ్ళండి. సార్. ఐఎంజీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. ఎస్ సార్. అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్. ఎస్ సార్. డాక్యుమెంట్ టైప్ లోకి వెళ్ళండి. ఎస్ సార్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ లెడ్జెస్ కదా, Yes, sir. ఎగ్జిక్యూట్ చేయండి. మనం ఏం క్రియేట్ చేసాం ఇంతకుముందు? A1 ఏంటి? A4 సార్. A4 ఇవి ఉందా లేదా చూద్దాం. ఎస్ సార్. కంటిన్యూ చేయండి. లేదు. ఓకే, లీవ్ ఇట్. A4. A5 కూడా ఇచ్చామా? అవును సార్, అది చూద్దాం సార్. ఇచ్చామా? ఓకే, అది కూడా లేదు. తీసేసారు. లెడ్జెస్ వల్ల ఎర్రర్స్ వస్తే రిమూవ్ చేస్తున్నారు వీళ్ళు, డెమో వాళ్ళు. అవును సార్. 0L ఇవ్వండి. 0L కంటిన్యూ చేయండి. మనం ఏం చేంజ్ చేయడం లేదు. 0L స్టాండర్డ్ కదా అది. అవును సార్. అలా వదిలేయండి కదా, అవద్దు, తీసేయండి. ఓకేనా? ఓకే సార్. కంప్లీటెడ్ అనమాట. ఓకే. ఎస్ సార్. ఎస్ నెక్స్ట్ సార్. మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ మనం డాక్యుమెంట్ నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేసేసాం, అవసరం లేదు ఇంకా. నెక్స్ట్ ఓకే, డాక్యుమెంట్ నంబర్ చేసాం కదా. నెక్స్ట్ ఎస్ సార్. టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసామా? టోలరెన్స్ గ్రూప్ OB-A3 అదే కదా సార్? వెరీ గుడ్. OB-A3 చేసాం సార్. ఒకసారి చూద్దాం సార్ మళ్ళీ. చెక్ చేద్దాం, వెళ్ళండి. OB-A3కి వెళ్ళండి. వచ్చాను సార్. కంపెనీ ఇవ్వండి. ఉంది సార్. డబుల్ క్లిక్ చేయండి. కంప్లీట్ డబుల్ క్లిక్ చేయండి. ఇది కస్టమర్ కి వెండర్ కి అప్లైబుల్ అవుతుంది. మనం తీసుకోకపోయినా అవ్వదు, ఏ ప్రాబ్లం. ఎందువల్లంటే కంపెనీ కోడ్ లెవెల్లో తీసుకున్నాం మనం. అవును సార్. క్రియేట్ చేసాం కదా, ప్రాబ్లం ఉండదు మనకి. ఎస్ సార్. అది ఓకే. ఎస్ సార్. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇది కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ గా మనం ఒక రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అవును సార్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేయాలి మనం. అవును సార్. ఓకేనా? ఎస్ సార్. వెళ్దాము, ఓపెన్ చేయండి. సో మనం ఏమేమి క్రియేట్ చేయాలి? డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఫారెన్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, సర్వీస్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఎస్ సార్. వీటికి వస్తాయి సన్రీ డెబిటర్స్ కదా. ఎస్ సార్. కస్టమర్ అంటే డెబిటర్స్, వెండర్స్ అంటే క్రెడిటర్స్. సార్. ఓకే, వెళ్ళండి. ఓకే సార్. FS00 కంపెనీ కోడ్ చెక్ చేయండి సార్. చేంజ్ చేస్తున్నా సార్ ఆల్రెడీ. కంటిన్యూ చేయండి. రిఫ్రెష్ చేయండి. FS/N మనం సన్రీ డెబిటర్స్ అంటే దేని కిందకు వస్తుంది? సన్రీ డెబిటర్స్ నెంబర్ నేను చెక్ చేసుకోవాలి. OB-D4కి వెళ్ళి ఫస్ట్. ఓకే సార్. OB-D4కి వెళ్తున్నాం. OB-D4కి వెళ్ళి సన్రీ డెబిటర్స్, కస్టమర్స్ అంటే ఏంటి? సన్రీ డెబిటర్స్ కిందకు వస్తారు. ఎస్ సార్. పొజిషన్కి వెళ్ళండి. సన్రీ డెబిటర్స్
14 lakhs 2,30,000 సార్. 2,30,000 అది తీసుకోండి. సన్రీ డెబిటర్స్ దీనిపైన జిఎల్ అకౌంట్ గ్రూప్ ఉంది కదా. అవును సార్. ఏమి ఇచ్చారు మీరు ఇక్కడ? బ్యాలెన్స్ షీట్ కదా, ఇది బ్యాలెన్స్ షీట్ కదా. అవును సార్. సన్రీ డెబిటర్స్ అంటే మనకు అది అసెట్ కదా, కరెంట్ అసెట్స్ కదా. బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం, ఇవ్వండి బ్యాలెన్స్ షీట్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? సన్రీ డెబిటర్స్. ఎస్ సార్. డొమెస్టిక్ కస్టమర్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, అకౌంట్స్ అయి గ్రూప్ అవ్వదు, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అవుతుంది, గ్రూప్ అవ్వదు. గ్రూప్ ఎలా అవుతుంది అసలు? ఓకే సార్. కంట్రోల్ డేటా, ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి కదా. ఎస్ సార్. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. G067 తీసుకోవచ్చు, 001 కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎంటర్ సేవ్. ఎస్ సార్. సేవ్ చేయండి. కాపీ చేద్దాం. ఎస్ సార్. ఓకేనా? మళ్ళీ ఎందుకు టైప్ చేద్దాం? ఎస్ సార్. కాపీ అవును చేసి సార్. కాపీ చేసి ఓన్లీ మనం ఏం చేంజ్ చేస్తాము? ఫారెన్ కస్టమర్ చేంజ్ చేస్తాం. ఫారెన్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. ఫాస్ట్గా అయిపోతుంది. ఎస్ సార్. ఫారెన్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. వీళ్ళలోనే యాస్ట్రిక్ వచ్చేస్తాయి. ఎస్ సార్. ఓకే, ఫారెన్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ కాపీ చేయి, ఇన్వెంటరీ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఎస్ సార్. మెయిల్లోనే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, పారామీటర్స్ అన్ని ఆటోమేటిక్గా కాపీ అవుతాయి. ఎస్ సార్. నెక్స్ట్ సర్వీస్ కస్టమర్. ఎస్ సార్. సర్వీస్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఎస్ సార్. సర్వీస్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఎస్ సార్. సన్రీ డేటాస్ కూడా ఎలాబరేట్ చేయి.
అవి ఇంతకుముందు అవి క్రియేట్ చేసాం. ఎస్ సార్. అకౌంట్ పేయబుల్లో, అకౌంట్ రిసీవబుల్లో అప్పుడు క్రియేట్ చేసాం. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. అవన్నమాట. నెక్స్ట్ కంప్లీటెడ్ కదా ఇవన్నీ. రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ బీపీ Yes, క్రియేట్ sir. చేద్దాం. ఓకే, బీపీ. ఎస్ సార్. ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేయి. ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేసావు కదా, వెయిట్. సో ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ క్రియేట్ బీపీ దగ్గర ఏం తీసుకోలేదు. ముందు సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంట్ తీసుకున్నాం. ఇక్కడ కస్టమర్ sir. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది చూడు. ఓకే సార్. కస్టమర్ ఎఫ్ఐఎన్ అకౌంటింగ్ అంటుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్. అది తీసుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్. ఎస్ సార్. రైట్ సైడ్ గ్రూప్స్ ఓపెన్ అయ్యి చూసారు. రైట్ సైడ్ గ్రూపింగ్ దగ్గర ఏం చేయాలి? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. ఎందువల్లంటే మనం డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సార్ ఇది డ్రాప్ డౌన్ చేస్తా అంటే రావడం లేదు సార్. ఎందుకు రాదు? వచ్చింది సార్. వస్తుంది సాయి, సరిగ్గా చేయి. వచ్చింది సార్. మనం క్రియేట్ చేస్తాం కదా. మీ కంపెనీ కూడా ఏముంది, ఏ పైన క్లిక్ చేయండి వస్తాయి. అది డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ మనదే కదా. ఎస్ సార్. అది మనమే. లాస్ట్ లో కంపెనీ కూడా ఇస్తే అవి కూడా రిఫ్లెక్ట్ అవుతాయి మనకి. సరే ఇవ్వలేదు కదా, ఓకే ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోండి. ఏఎండిసి కదా సార్. డిబి అవుతుంది, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. పైన వస్తాయి బీపీ అని ఇచ్చాం కదా. బీపీ ఏఎంఏఆర్ డొమెస్టిక్ బీపీ గ్రూప్ అది ఇవ్వాలి. ఇచ్చాను సార్. ఇచ్చావు కదా. క్రిందికి రా. క్రిందికి వచ్చేసి నేమ్ ఇవ్వు. కస్టమర్ నేమ్. క్రిందికి వెళ్ళండి. ఇంకా స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ ఫిల్ చేయండి. ఇవి కస్టమర్ డేటా ఇదంతా అక్కడ మనం ఇస్తుంది ఇక్కడ. ఓకే సార్. లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. తర్వాత ఏంటి, కంపెనీ కోడ్ లోకి వెళ్ళాలి. కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు వరకు కస్టమర్ డేటా ఇచ్చాం. ఇక్కడ ఏమి ఇస్తున్నాము? కంపెనీ కోడ్ లెవెల్లో డేటా ఇస్తాం. కంపెనీ కోడ్ ఇచ్చి ఎంటర్ చేయాలి. ఎంటర్. ఫీల్డ్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. ఇవి మనం క్రియేట్ చేసాం కదా, రికన్సిలేషన్ అకౌంట్స్ ఇవ్వండి. షార్ట్ కీ ఇవ్వాలి. షార్ట్ కీ ఏమి ఇచ్చాము? మేజర్ కస్టమర్ కదా, 31. షార్ట్ కీ ఇది ఆప్షనల్, ఏదైనా తీసుకోవచ్చు మనం. తర్వాత పేమెంట్ టర్మ్స్ లోకి వెళ్ళండి. 000 డ్రాప్ డౌన్ చేయండి. మనం చూస్తే మనకి ఏదో రాంగ్ వచ్చింది కదా. ఇప్పుడు 004 తీసుకోవాలి సార్. ఇమీడియట్లీ కదా 004 తీసుకోండి. యాక్చువల్ 001 అయినా తీసుకోవచ్చు. 1 ఇక్కడ మార్చారు కదా వేరే వాళ్ళు. అవును సార్. ఇవ్వండి. ఇచ్చాను సార్. టోలరెన్స్ లూప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. సేవ్ చేయండి. హలో,
ఎవరండి? యాక్సెస్ వస్తదండి. 8 లోపు వస్తదండి మీకు. హ్మ్. ఓకేనా? ఓకే. బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్. అయిపోయింది చూసావా? అవును సార్. లాస్ట్‌లో బిజినెస్ పార్ట్నర్ ఎస్ సార్. క్రియేటెడ్ అని వచ్చింది. అంటే బిజినెస్ పార్ట్నర్ ఎస్ మనం సార్. క్రియేట్ చేసాం. కంప్లీటెడ్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఇలా మనం బిజినెస్ పార్ట్నర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఇంకేముంది? ఎంట్రీ పోస్టింగే కదా! అవును సార్. మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దామా? సేల్స్ అకౌంట్ ఇన్కమ్ క్రియేట్ చేద్దామా సార్? సేల్స్ అకౌంట్ చేద్దామా? ఇన్కమ్ చేద్దామా? కమిషన్ రిసీవ్డ్ అలా తీసుకుందామా? కమిషన్ రిసీవ్డ్ ఆల్రెడీ ఉంది. రిసీవ్డ్ ఉందా? ఉంది చూపించండి సార్. సార్. వీళ్ళు FS00కి వెళ్ళి ఉంటే అవసరం లేదు. ఇన్కమ్‌లో చూడండి. ఉంది సార్. కమిషన్ రిసీవ్డా? ఓకే ఇది యూజ్ సార్. చేసి ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఓకే సార్. వెళ్ళండి. FB70 కదా! కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB70. ఎస్ సార్. మీ కంపెనీ కోడ్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎస్ సార్. ఎస్ కస్టమర్ సార్. చేంజ్ తీసుకోండి. చేస్తాం సార్. కస్టమర్ తీసుకోండి. మనం ఏ కస్టమర్ క్రియేట్ చేసామో ఆ కస్టమర్ కనిపిస్తుంది. ఎస్ సార్. ఇదేనా క్రియేట్ చేసింది? ఇదే సార్. అమౌంట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ అండ్ అమౌంట్. కమిషన్ రిసీవ్డ్. ఎస్ సార్. అమౌంట్ 1 lakh ఇవ్వండి. పైన కూడా ఇస్తాను అమౌంట్. అమౌంట్ ఇవ్వండి. ఎస్ సార్. ఎస్ సార్. బిజినెస్ ఏరియా మార్చండి. ఎంటర్ చేయండి. మార్చు సాయి. బిజినెస్ ఏరియా మార్చు. సాయి బిజినెస్ ఏరియా మార్చు. ఎస్ సార్. బిజినెస్ ఏరియా డెలిట్ అయిందండి. వేరే టూ నో రిజల్ట్ ఫౌండా? కనిపించట్లేదు బిజినెస్ ఏరియాస్ అయితే. ఒక పని చేయండి. అవును సార్. బిజినెస్. న్యూ సెషన్ తీసుకోండి. ఎస్ సార్. న్యూ సెషన్ OBD4కి వెళ్ళండి. OBC4. పొజిషన్ వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ ఇవ్వండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. ఎస్ సార్. వచ్చిందా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళి బిజినెస్ ఏరియా ఆప్షనల్లో పెట్టేయండి.
బాగా వెళ్ళండి, ఇక్కడ కాదు వేరే చోట ఉంటుంది. ఇక్కడే ఉంది సార్, సప్రెస్ లో ఉంది సార్. సప్రెస్ లో పెట్టాడు ఎవడు దొరికింది, మార్చారు. ఆప్షనల్ లో పెట్టేస్తారా, ఇచ్చిన ఓపెన్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది ఇంకా. ఆప్షన్ లో పెట్టేద్దాం సార్. పెట్టేసి సేవ్ చేయండి, మనకు మీకు తెలుసు కదా అదేముంది, చిన్నదే కదా. అవును సార్. ఎస్ సార్, సేవ్ చేశాను సార్. ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలేమో సార్. ఫస్ట్ నుంచి చేయాలి, లేకపోతే అవ్వదు. ఎస్ సార్. బిజినెస్ ఏరియా ఇవ్వద్దు సాయి, బిజినెస్ ఏరియా ఎందుకు ఇచ్చావు? బిజినెస్ ఏరియా ఇవ్వలేదు సార్, కానీ మళ్ళీ అదే వస్తుంది. ఇవ్వకపోయినా ఎందుకు అడుగుతున్నది? అదే అర్థం కావడం లేదు సార్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కరెక్ట్ ఇచ్చారా మీరు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కరెక్ట్ తీసుకున్నారా? కరెక్ట్ గానే తీసుకున్నాను సార్. ఒక పని చేయండి అయితే, న్యూ సెషన్ తీసుకున్నా, OB/6కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా చేసుకోండి. అన్ని చేయండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏముంది ఇక్కడ? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ AMFS అంట, అదేనా తీసుకుంది? అదే సార్. మళ్ళీ వెళ్ళండి, AMFSకి వెళ్ళండి. సేవ్ చేశారా లేదా? చేశాను సార్. OBC4కి వెళ్ళండి, AMFS చూద్దాం. OBC4. సార్ 1 సెకండ్ సార్. పొజిషన్కి వెళ్ళండి. AMFS అదేనా తీసుకుంది? అదే సార్. డబుల్ క్లిక్ చేయి ఫీల్డ్ స్టేటస్ పైన, గ్రూప్లోకి వెళ్ళు. ఎస్ సార్. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయి. ఎస్ సార్. G00 కదా, 001. వెళ్ళండి. ఇదిగోండి సార్, బిజినెస్ ఏరియా ఆప్షనల్ లో పెట్టాము. మరి ఎందుకు పోస్ట్ అవుట్లేదు, ఎందుకు ఎందుకు తీసుకోవట్లేదు? వెళ్ళండి, అర్థం బ్యాక్ కాలేదు. వెళ్ళండి. ఇంకో బిజినెస్ ఏరియా బ్యాక్ వెళ్ళి ఇక్కడే చెక్ చేయండి, పోస్ట్ అవుట్ ఉంటుంది. ఇక్కడ కూడా లేదా, బ్యాక్ వెళ్ళండి. ఓకే వెళ్ళండి, చెప్తాం వెళ్ళండి. వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. ఏదంటే బిజినెస్ ఏరియా క్రియేట్ చేద్దామా? ఆల్రెడీ
4 క్రియేట్ చేసాం సార్ మనం ఆల్రెడీ. వేరే తీసుకుంటుందా ఇస్తే? అది ఏది ఇచ్చినా తీసుకోవడం లేదు. అదే డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మీనింగ్ ఏంది? అది ఎవరో డెలీట్ చేశారని అర్థం అది. ఒకసారి అది ఉందా లేదా ఒకసారి చూద్దామా సార్? వెళ్ళండి. డిఫైన్ బిజినెస్ ఏరియా ఈ కోడ్ ఏంటి? OX03 కదా? ఎస్ సార్. వెళ్ళండి. OX03కి వెళ్ళండి. సార్ చూద్దాం సార్. పొజిషన్కి వెళ్ళు. పొజిషన్ ఎస్ ఎంటర్ సార్. చేయి. లేదు కదా? న్యూమెంట్రీకి వెళ్ళు. న్యూమెంట్రీకి వెళ్ళి క్రియేట్ చేయి. లేదు సార్, ఎవరో తీసేసారు. న్యూమెంట్రీకి వెళ్ళి సాయి. ఏఎం ఎస్ సార్. AM1 ఏఎం A1 సార్. AM A1 అదే ఇవ్వు. హైదరాబాద్ బిజినెస్ చేయాలని మీ కంపెనీ కూడా ఇవ్వు. సార్ ప్రస్తుతానికి ఒకటి ఇద్దామా సార్? చాలు, ఒకటి చాలు సార్, ఒకటి చాలు. చేయకి మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఓకే సార్. ఓన్లీ బ్యాక్ వెళ్ళు. ఇప్పుడు సేవ్ చేయి. కంటిన్యూ చేయి. ఎస్ సార్. వెళ్ళండి. వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. FB70. ఓకే సార్. బిజినెస్ ఏరియా ఎవరో డెలీట్ చేస్తారు. ఇక్కడ ఏమో ట్రై చేసి చూస్తాయి. ఇస్తాను సార్. ఎంటర్ చేయి. తీసుకున్నాను సార్. ఏదో ఎర్రర్ ఉంది. ఇంకోటి అమౌంట్ ఇవ్వాల. పైన అమౌంట్ ఇవ్వు. ఇస్తున్నా సార్. లైన్ ఐటెంలో మైనస్ కాపీ చేయకూడదు సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఓకే సార్. మైనస్ కాకుండా మిగిలినవన్నీ కాపీ చేయాలి. ఎంటర్ చేయి. డైరెక్ట్ ఇంకా సిమ్యులేట్ చేద్దాం సార్. సిమ్యులేట్ చేసేయి. ఎస్ సార్. సేవ్ చేయి. ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. గ్లోబల్ కంపెనీ కూడా నాట్ సపోర్టెడ్ అంట. ఎవరో డెలీట్ చేశారు ఇది కూడా. గ్లోబల్ కంపెనీ కోడ్ AMAR నాట్ సపోర్టెడ్ అంట. న్యూ సెషన్ తీసుకొస్తాయి. ఈ డేటా డెలీట్ అయిపోతుంది, ప్రాబ్లం. డిఫైన్ కంపెనీ గ్లోబల్ కంపెనీ AMAR. అవును సార్. డిఫైన్ కంపెనీ టీ కోడ్ ఏంటి? OX15 సార్. OX15 వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళాలి సాయి. ఎక్కడికి వెళ్తున్నావు? లేదు, అది ఉంటే వస్తుంది. అంటే ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దామని సార్, అంతే సార్. ఉంటే లేదు కదా. AMAR ఇవ్వండి. మిగిలినవన్నీ ఇవ్వండి. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీయా? ఎస్ సార్. అన్ని చేసి సేవ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఓకే సార్. రేపటి నుంచి కొంచెం అవైలబుల్ ఉండి సాయి, ఫాస్ట్ గా చేద్దాం. మరీ స్లో అవుతున్నాం కదా. ఓకే సార్. ఒక్కోసారి నేను బిజీ ఉంటాను, నువ్వు కూడా బిజీగా ఉంటావు. అవును సార్. కానీ పర్వాలేదు, చాలా చేశాం కదా. 21 క్లాసెస్ అని చెప్పుకున్నాం. అవును సార్. ఎంటర్ చేయి ఇక్కడ. ఎస్ సార్. సిమ్యులేట్ చేయి. పోస్ట్ సేవ్ చేయి. ఎస్ సార్. ఇట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. కస్టమర్ తీసుకోండి.
ఓకేనా, ఇక్కడ కూడా బెల్ సింబల్ రావడం మనం ఏం తీసుకున్నాం, పేమెంట్ అరౌండ్ నాట్ డ్యూ ఉంది. ఓకే ఫైన్, నో ఇష్యూ, వదిలేద్దాం, అదేం కాదు. ఓకే ఓకే సార్. సో టోటల్ వాల్యూ క్రియేట్ చేద్దాం, స్టాండర్డ్ లో చేద్దాం. ఓకే ఎస్ సార్. స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూల్ ఉంది కదా, పీ కోడ్ ఏంటి, F-28. ఎస్ సార్. ఓకే న్యూ సెషన్ తీసుకోండి, F-28 కి వెళ్ళండి. పైన అకౌంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ ఆర్ క్యాష్. ఎస్ సార్. ఎస్ సార్. బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు, క్యాష్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. క్యాష్ తీసుకున్నాం సార్. మీ ఇష్టం. ఎస్ సార్. అమౌంట్ ఎంత, 1 lakh? ఎస్ సార్. ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. ఎస్ సార్, ఇచ్చాను సార్. ఇక్కడ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి, అకౌంట్ దగ్గర కస్టమర్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ ఏం లేవు సాయి, మొత్తం ఈసీసీ S/4HANA రెండు ఒకటే. ఓకే సార్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఎస్ సార్. నాట్ SH00 స్టాండర్డ్ లో చేస్తున్నాం. ఓకే ఎస్ సార్. సిమ్యులేట్ అండ్ పోస్ట్, సేవ్ చేయండి. ఎస్ సార్. ఓకే 1 more ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. స్టాండర్డ్ అయిపోయింది కదా, పార్షియల్ చేద్దాం. ఎస్ సార్. క్లియర్ అయిపోయింది. ఓకే ఎస్ స్క్రీన్ సార్. లో ఉన్నది క్లియర్ అయిపోయినట్లే కదా. 1 more ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, 1 lakh పోస్ట్ చేయండి. ఓకే సార్. వన్ లాక్ తీసుకున్నారు కదా, సిమ్యులేట్ అండ్ ఎస్ సార్. సిమ్యులేట్ చేసాం, Yes, sir. పోస్ట్ చేస్తాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB L5N వెళ్ళండి. L5N. ఎగ్జిక్యూట్ చేయండి. చేశాను సార్. ఎగ్జిక్యూట్ చేశారా, నాకు ఇంకా రాలేదేంటి? లోడింగ్ అవుతాం సార్. వచ్చింది సార్. సో 1 lakh ఉంది, స్టాండర్డ్ కదా, స్టాండర్డ్ Yes, sir. చేసేసాం. పార్షియల్ చేద్దాం, అంటే 1 lakh లో ఒక 50,000 చేద్దాం. ఓకే సార్. కస్టమర్ ఇన్వాయిస్ బిల్లింగ్ F-28 లోకి వెళ్ళండి. ఎస్ సార్. $50,000 క్లియర్ చేస్తున్నాం. ఓకే టోటల్ వాల్యూ కాదు. ఎస్ సార్.
పార్సల్ తీసుకున్నాం. ఓకే, 50,000. గో టు డాక్యుమెంట్, Yes, సిమ్యులేట్ sir. అండ్ పోస్ట్. Yes, sir. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 50,000 ఉండాలి. 50,000 క్లియర్ కదా? Yes, sir. ఓకే, నెక్స్ట్ 50,000 లో మళ్ళీ ఒక రెసిడ్యూల్ చేద్దాం. ఒకటి 10,000 చేద్దాం. Okay, sir. స్టాండర్డ్ పార్షల్ రెసిడ్యూల్ మీకు అర్థం తెలుసు కదా ఆల్రెడీ. Yes, sir. వీటి గురించి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం. సో రెసిడ్యూల్ చేద్దాం, వెళ్ళండి. సార్ రెసిడ్యూల్ ఎంత చేద్దాం సార్? 10,000 చేయండి. 10 or Okay, 20,000 sir. మీ ఇష్టం. అక్కడ క్లిక్ చేయండి రెసిడ్యూల్ దగ్గర. నాట్ అసైన్ 00 కదా. గో టు డాక్యుమెంట్, sir. సిమ్యులేట్ అండ్ పోస్ట్. Yes, sir. చేశారా? Yes, sir. Yes, sir. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 30,000 పెండింగ్ ఉండాలి. ఓకే, 30,000. 30,000 స్టాండర్డ్ లో క్లియర్ చేసింది, అయిపోతుంది. Okay, sir. Yes, sir. అన్ని క్లియర్ అయిపోయింది. స్టాండర్డ్, పార్షల్, రెసిడ్యూల్ అన్ని చేసేసాం. ఓకే. Yes, sir. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాము? రికార్డింగ్ ఆఫ్ చేయి.